రంగంలో ఉన్న అన్ని విభాగాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వెల్ క్వాలిఫైడ్ మెడికల్ స్టాఫ్ను తయారు చేయడం ఎయిమ్స్ తన బాధ్యతగా స్వీకరించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే ఆరోగ్య రంగంలో అనేక కీలక మార్పులు తేవాలని అప్పటి నాయకులు భావించారు. 1946లో అప్పటి సివిల్ సర్వెంట్ జోసెఫ్ బోర్ నాయకత్వంలో హెల్త్ సర్వే అండ్ డెవలప్మెంట్ కమిటీని వేశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, హెల్త్ మినిస్టర్ అమృత్ కౌర్ కూడా హెల్త్ కేర్కు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. జోసెఫ్ బోర్ సమర్పించిన రిపోర్టును పరిశీలించిన అనంతరం న్యూజిలాండ్ ప్రభుత్వ సహకారంతో 1952లో ఎయిమ్స్కు శంకుస్థాపన చేశారు. హెల్త్ పరంగా భారతదేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 1956 నుంచి ఎయిమ్స్ సేవలను అందిస్తూ వస్తున్నారు. మెడికల్ ఎడ్యుకేషన్లో హై స్టాండర్డ్స్ కలిగి ఉండే విధంగా ఉండాలని ఆశిస్తూ పార్లమెంట్ చట్టాన్ని చేస్తూ ఎయిమ్స్ స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి మెడికల్, పారామెడికల్ కోర్సుల్లో సరైన శిక్షణనిస్తూ ఎందరినో తీర్చిదిద్దుతోంది ఎయిమ్స్. అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ వంటి 42 విభాగాల్లో శిక్షణనిస్తూ భారతదేశంలో అత్యున్నత మెడికల్ సంస్థగా రూపాంతరం చెందింది. క్లాసుల్లో తక్కువ మందికే అడ్మిషన్ కల్పించడం, రీసెర్చ్కు అవకాశం కలిగి ఉండడం, అత్యుత్తమ లైబ్రరీ ఫెసిలిటీ, క్లినికల్ ఓరియంటెడ్ టీచింగ్ ఉండడం వంటివి ఎయిమ్స్ ప్రత్యేకతలు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అందిస్తున్న అనేక కోర్సులు వైద్య విద్యార్థుల పాలిట వరంగా మారాయి. మెడికల్, పారామెడికల్ విభాగాల్లో అనేక కోర్సులను అందిస్తోంది ఎయిమ్స్. బీఎస్సీలో నర్సింగ్, ఆడియోమెట్రీ, ఆఫ్థాల్మిక్ టెక్నిక్స్ అండ్ రేడియోగ్రఫీ తదితర కోర్సులను అందిస్తోన్న ఎయిమ్స్ ఎంఎస్సీలో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, ఫార్మాకాలజీ కోర్సులను అందిస్తోంది. ఎండి, ఎంఎస్, ఎండిఎస్ విభాగాల్లో సైతం అనేక ప్రత్యేక కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఒక పక్క విద్యను అందిస్తూ మరోపక్క పేషెంట్స్కు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఎయిమ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఇన్ని రకాల సేవలను అందించేందుకు అనేక డిపార్ట్మెంట్స్ ఎయిమ్స్లో పనిచేస్తున్నాయి.
ఆల్ ఇండియా లెవెల్లో ఎయిమ్స్ సేవలు మరింత విస్తరించాలని భావించిన కేంద్రం ఇటీవలే మరో 6 ఎయిమ్స్ కేంద్రాలను ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది. బీహార్లోని పాట్నా, ఒరిస్సాలోని భువనేశ్వర్, రాజస్థాన్లోని జోధ్పూర్, ఉత్తరాఖండ్లోని రిషికేశ్, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, మధ్యప్రదేశ్లోని భోపాల్ ప్రాంతాల్లో ఈ కొత్త ఎయిమ్స్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 6 కేంద్రాల ఏర్పాటుతో మెడికల్ సైన్సెస్లో భారతదేశం మరో అడుగు ముందుకు వేసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థల్లో విద్యాబోధన ప్రారంభం కాగా క్లినికల్ సర్వీసెస్ మరో 8 నెలల్లో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఈ 6 కొత్త కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 50 మంది విద్యార్థులను తీసుకుని శిక్షణ ఇస్తున్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొన్ని అపఖ్యాతులను కూడా మూటకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన పి వేణుగోపాల్ ఎయిమ్స్కు డైరెక్టర్గా ఉన్న సమయంలో ఆరోగ్య మంత్రి అంబుమణి రామదాస్తో జరిగిన తగాదాతో ఆ సంస్థ కొంతకాలం వార్తల్లోకెక్కింది. వేణుగోపాల్ను అకారణంగా డైరెక్టర్ పదవి నుంచి తొలగించి అవమానపరిచారు. రామదాస్ వైఖరిని ఆ తర్వాత కోర్టులు సైతం తప్పుపట్టడంతో వేణుగోపాల్ తిరిగి ఎయిమ్స్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇదిలా ఉంటే గత 3 ఏళ్లలో ఎయిమ్స్లో సుమారు 12,000 మంది చనిపోయినట్లు ఇటీవలే వెల్లడైంది. ముంబైకి చెందిన సమాచార హక్కు చట్ట కార్యకర్త అజయ్ మరాఠీ ఈ వివరాలు బహిర్గతం చేయడంతో ఎయిమ్స్ సంస్థలో లోపాలు వెలుగుచూశాయి. ఆసుపత్రిలో కార్డియోథొరాసిక్, న్యూరోసైన్స్ సెంటర్, ఆర్పీ సెంటర్, సాధారణ వార్డుల్లోని రోగులు ఎక్కువగా చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అవయవాలు పాడైపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఎయిమ్స్ అధికారులు వెల్లడించారు. అవయవ దానానికి ఎక్కువ మంది ముందుకు రాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు. విజ్ఞాన సౌధంలో చిన్న విరామం తర్వాత ఇటీవలే జరిగిన ఎయిమ్స్ కాన్వకేషన్ వివరాలను తెలుసుకుందాం.